ఇప్పుడు చూసుకోవచ్చు పుదీనా రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో. హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా మీకు ఎంతో టేస్ట్గా ఉండే పుదీనా రైస్ చెప్పబోతున్నానండి. అది కూడా మెయిన్గా క్యాటరింగ్లోకి ఎక్కువ ఇస్తుంటారు, హోటల్లో ఎక్కువ ఇస్తుంటారు, కానీ చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అది ఎలా చేస్తారో ఈరోజు మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు నేను చెప్తానండి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ రైస్ పెట్టుకున్నానండి. హాఫ్ కేజీ రైస్ అంటే మామూలుగా ఇంట్లో వాళ్ళకి చేసుకున్న, లేదా మీకు కొలతల ప్రకారం కావాలంటే దీనికి డబుల్ వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన కొలతలు అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ కేజీ రైస్కు వాటర్ నేను ఎంత పెట్టాను అనొచ్చు. వాటర్ మాత్రం అందులో ఇంకిపోదండి. అంటే కేజీకి అయినారా పెడితేనే ఇంకిపోతాయి రైస్. అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే హాఫ్ కేజీ రైస్కు దాదాపు 3 లీటర్ల వరకు వాటర్ పెట్టుకున్నానండి. 3 లీటర్ వాటర్ పెట్టుకొని ఇందులో సాల్ట్ కలవకుండా ఇప్పుడు నేను రైస్ వేయబోతున్నాను. రైస్ వాటర్ వేడి అయిన తర్వాత ఎందుకు ఇంత వాటర్ పెట్టుకున్నానంటే రైస్ పొల్లు పొల్లు వస్తే చాలా బాగుంటుంది. రైస్ వేరు, వాటర్ వేరు తీసేస్తానండి మన ఫ్రైడ్ రైస్ టైప్లో. ఇప్పుడు వాటర్ అయితే వేడి అయిపోయినాయండి. ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం. ఇందులో రైస్ వేసిన తర్వాత ఒక చుక్క అంటే ఒక స్పూన్ 2 స్పూన్లో ఆయిల్ వేసేయండి. ఇంకొక విషయం, మామూలుగా ఏ రైస్కైనా సరే కానీ పుదీనా రైస్ కానీ టొమాటో రైస్ కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే చాలా వరకు పలుకు తీస్తారు. పలుకు తీసి దాన్ని ఏం చేస్తారంటే కలుపుతారు, కానీ తర్వాత ఏమవుతుందంటే రైస్ అనేది గట్టి పడుతుంది. రైస్ అనేది మ్యాక్సిమం పలుకు అవసరం లేదండి. లైట్గా అంటే మనకు కరెక్ట్గా బయలైతే చాలు. కొంతమంది పలుకు తీసిన తర్వాత అది చల్లగా అయితే మాత్రం మనకు గొంతులో దిగదండి. అందుకే లైట్ పలుకు మీద మాత్రం అసలు తీయదు. పూర్తిగా అయిన తర్వాతనే తీసేయండి మీరు రైస్ అనేది. ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే వన్ సైడ్ గ్యాస్ ఉందనుకోండి, వన్ సైడ్ గ్యాస్ ఎక్కువ వచ్చిందనుకోండి, అటు సైడ్ సరిగా ఉడుకుతుంది, ఇంకో సైడ్ సరిగా ఉడకదు. ఇప్పుడు రైస్ అయితే అయిపోయిందండి మనకు. ఆల్మోస్ట్ కొంచెం లైట్ పలుకుంది. ఒక 2 నిమిషాలకి దించేస్తాను మళ్ళీ. ఇప్పుడు రైస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. వాటర్ అంతా ఇలా ఒక జలి ఇలా ఉంచి పొయ్యి మొత్తం పోయే వరకు నేను ఒక హోల్స్ ఉన్న జలిగినెలో ఉంచుకుంటున్నాను. మామూలుగా హాఫ్ కేజీ రైస్కు వచ్చేసి మనకు పుదీనా రైస్కి వచ్చేసి ఒక 100 ml వరకు ఆయిల్ పడుతుందండి. కొన్ని చోట్ల గీ కూడా యాడ్ చేస్తారు. అది మీ ఇష్టం అండి, చాయిస్. అంటే కొన్ని చోట్ల మ్యాక్సిమం ఆయిలే టేస్ట్ బాగుంటుంది. అది కూడా పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి. వేసేసి మనము ఇప్పుడు పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 80 గ్రాముల వరకు వేసుకుందాం. పచ్చిమిర్చి తొడిమలు తీసేసానండి. ఇంకొక విషయం, ఈ 80 గ్రాముల పచ్చిమిర్చి కూడా కారం అనేది స్పైసీ అనేది తక్కువ ఉంది. ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీరు ఒక 50 గ్రాముల లోపే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను ఆవాలు లైట్గా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత, ఆ తర్వాత 1 స్పూను మనకు జీలకర్ర, ఆ తర్వాత శనగపప్పు వచ్చేసి 1 స్పూన్ వరకు వేసుకుందాం. స్పూన్నర వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు పుదీనా అనేది వేసుకుందామండి. పుదీనా మంచిగా నీట్గా కట్ చేసి వాష్ చేసుకోవాలి. 2 కట్టల పుదీనా అండి. కాస్త పుదీనా మగ్గిన తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు ఒక పిడికెడు వరకు వేసుకోండి. దాంట్లోకి చింతపండు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి డైరెక్ట్గా. తర్వాత కలుపుకొని కొంచెం అల్లం ముక్కలు చూసారు ఎంత చిన్నగా ఉన్నాయి. మరీ ఓవర్గా అవసరం లేదండి అల్లం ముక్కలు, ఇవి సరిపోతాయి. ఆ తర్వాత ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు వచ్చేసి ఒక గడ్డ నుంచి 2 గడ్డ వరకు పొట్టు తీయాలి. పొట్టు తీసి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బెల్లం గడ్డ అండి. సామాన్యంగా బెల్లం గడ్డ చాలామంది వేరు, కానీ మీరు ఒక్కసారి వేచి చూడండి. పుదీనా రైస్లో చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు దొడ్డుప్పు వేయండి.
లాస్ట్లో ఒక అర స్పూన్ వరకు ధనియాపొడి వేయాలండి. ధనియాపొడి బదులు కొంతమంది ధనియాలు వేస్తారు. కాకపోతే ఏమైందంటే ధనియాలు మిక్సీలోనే సరిగా మెదగవండి. అందుకే నేను ధనియాపొడి వాడుకున్నాను. ఇప్పుడు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బేసన్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మెయిన్ తాలింపు అండి. తాలింపు పెట్టే విధానం కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 50 to 80 ml ఆయిల్ వేసి ఆయిల్లో తాలింపు గింజలండి, అన్నీ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి మొత్తం ఉన్నాయి. తాలింపు గింజలు ఇవి వేసుకోవాలి. తాలింపు గింజలు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్పెషల్గా మళ్ళీ కొంచెం శనగపప్పు కాస్త ఎక్కువ తీసుకోండి. ఓన్లీ శనగపప్పు, దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి ఒక 10 దాకా పడతాయి. ఆ తర్వాత కరివేపాకు అండి. ఆ తర్వాత లైట్గా కరివేపాకు వేసి పావు స్పూన్ వరకు పసుపు వేసేయండి. పావు స్పూన్ కొంచెం ఎక్కువ ఉండాలి. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదండి పుదీనా పచ్చడి, ఇప్పుడు అది వేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. ఫస్ట్ నేను కొంచెం రైస్ వేసుకొని పుదీనా చట్నీ మందం చూసుకున్నానండి. ఆ తర్వాత మిగతా రైస్ వేసుకున్నాను, ఒక్కసారి తొందరపడి వేయకుండా. ఆ తర్వాత లైట్గా ఎల్జీ ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అందుకే నేను పైనుంచి వేశాను. ఒకవేళ వద్దనుకున్న వారు మాత్రం అవసరం లేదు. ఒకవేళ కావాలనుకున్న వారు మాత్రం తాలింపు వేసుకున్నా పర్వాలేదు, లేదా ఇలా పైన చల్లుకున్నా పర్వాలేదు. ఇంగువ లాస్ట్లో ఎందుకు వేసానంటే, ఎందుకో కానీ మామూలుగా పుదీనా రైస్ ఎప్పుడు చేసినా కూడా మాకు మోస్ట్ కంప్లీట్ ఏమొచ్చాయంటే పుదీనాలో ఇంగువ ఎక్కువైంది మేము లైట్గా వేసినా కూడా వచ్చాయి. అందుకే చాలా వరకు మేము చాలా చోట్లయితే ఇంగువ అయితే చాలా వరకు తీసేసామండి. ఇంగువ కాకపోతే కావాలనుకున్న వారు మాత్రం వేసుకోండి. ఇంగువ వేసుకోకపోతే ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ అనేది నా దాంట్లో తక్కువైపోయిందండి. ఆ సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, అంటే మీ టేస్ట్ తగ్గట్టండి లాస్ట్లో చూసుకున్న తర్వాత. ఇప్పుడు కాజు కూడా మనం పైనుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు కాజు వేసేద్దాం. మనం కొంచెం కాజు కూడా వేసుకోవచ్చు అండి. కాజు అనేది ఆప్షనల్. కాజు మాత్రం ఆయిల్లో వేపిన కాజు వేసుకోండి. కాజు వేసుకున్న తర్వాత ఇంకా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. పుదీనా రైస్ అనేది కంప్లీట్ అండి. చూసారా, ఇప్పుడు పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. దీంట్లో సాల్ట్ మాత్రం ఒకవేళ మీకు ఒకవేళ తక్కువ ఉందనుకుంటే మాత్రం మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి మామూలుగా. ఇది ఇంకొక విషయం, ఇది మామూలు రైస్ తోటి కూడా మీరు చేసుకోవచ్చు. కొలతలు మాత్రం ఇవే పాటించండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు పుదీనా రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కామెంట్ చేయొచ్చు. మీకు రైసులో తొందరగా అయిపోయే రైసులు కూడా నేను తొందరలో చెప్తానండి. ఇంకొకటి, మన ఛానల్లో అన్నీ ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. ఒకటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము పిన్ టు పిన్ కొలతలతో చెప్పాం కాబట్టి. థ్యాంక్ యూ అండి.